ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు బాబావారి సందేశము బాబావారి మాటల్లోనే విందామండి. తల్లి, నీ బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ. అశ్రద్ధ చూపకు, వెంటనే విను అనేది బాబావారు సందేశం అయితే తీసుకొచ్చారండి. బాబాగారి సందేశం బాబాగారి మాటల్లోనే విందామండి. తల్లి, అసలు ఆందోళన చెందకు. నువ్వు వేటిని దూరం చేసుకున్నావో, నువ్వు ఏదైతే దూరమయ్యి ఇన్ని రోజులు బాధపడ్డావో అవన్నీ కూడా నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది బిడ్డ. అది ఎప్పుడో కాదు, అతి త్వరలో అన్నీ నీవు తిరిగి పొందుతావు. సంతోషంగా ఉండు బిడ్డ. కర్మ ఫలితాలు అనేవి అందరూ అనుభవించవలసిందే. ఒక్కొక్కరుగా అనుభవిస్తారు. నాకు మాత్రమేనా ఈ పరిస్థితి అని నువ్వు ఎంతగానో బాధపడ్డావు. కానీ తల్లి, నేను ఈ శుభవార్త నీకు తీసుకురావటం కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను. నీ కర్మ ఫలితాన్ని బట్టి ఇంత సమయం పట్టిందమ్మా. అప్పుల్లో కూరుకుపోయిన నీవు, నీ కుటుంబం ఎంతో వేదనాభరితంగా బాధను అనుభవిస్తున్నారో నాకు తెలియంది కాదు తల్లి. నీ అదృష్టం ఏమిటో తెలుసా తల్లి? నీకు అనుకూలమైన కుటుంబం ఉంది. ఎలాంటి పరిస్థితి అయినా సరే వారు నీకు వెన్నంటి నిలబడుతున్నారు. నువ్వెంతో అదృష్టం చేసుకున్నావు కాబట్టి నీకైతే మంచి కుటుంబం ఉంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే వారు నీకు వెన్నంటి నిలబడ్డారు. అందువలన నీకు ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడ్డావు. ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయినా ఇంటి గుట్టు అనేది బయటికి రాకుండా ఎంతో ఓర్పుతోటి ఉన్నంతలో రోజు గడుపుకున్నారు. ఎంత కష్టం వచ్చినా కుటుంబ సహకారంతో అందరూ ఒకే మాట మీద ఉండి కలిసికట్టుగా ఒక ఒడ్డుకు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తీరాయి అనేసరికి జనాలతోటి నీకు అపనిందనలు, అవహేళనలు ఎదురయ్యాయి కదమ్మా. మీ ప్రమేయం లేకుండానే మీ మీద నిందలు వేసి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి ఎంతో బాధ పెడుతున్నారు. సూదుల వంటి మాటలతోటి మిమ్మల్ని గుచ్చుతున్నారు. ఆ బాధలను తట్టుకోలేక ఎంతో బాధపడుతున్నావు తల్లి. బాబా, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము. వాటి నుంచి కొంచెం గట్టెక్కాము అనుకుంటే మాకు ఈ శత్రువుల బాధ ఏమిటి బాబా? మేము ఏం పాపం చేశామని మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, ఒకరు నీ జోలికి వస్తున్నారు అంటే వారు నీ కర్మ తీసుకుంటున్నారని అర్థము. నీవు పడవలసిన కష్టం ఏదైనా ఉంటే వారు పడతారు అని అర్థము. అది మాత్రం నీవు గుర్తుపెట్టుకో అమ్మా. ఎప్పుడూ నీవు అనుభవించవలసిన కష్టము ఏమీ ఉండదు. నీకు సంతోషం మాత్రమే మిగులుతుంది తల్లి. వారు మాత్రం కష్టాలు అనుభవిస్తూ బతుకుతారు. అటువంటి జీవితాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రసాదిస్తాడు. ఎందుకంటే మంచివారి జోలికి వస్తే భగవంతుడు వాళ్ళని ఊరుకోడు. అలాగే నీ బాబా చూస్తూ ఊరుకోను. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా తల్లి. వారి మాటలతో నిన్ను ఎంత బాధ పెట్టినా, రెచ్చగొట్టినా నువ్వు మౌనంగా సహనంతో ఉండు. తర్వాత ఏమి చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయి. ఆచితూచి మాట్లాడు. అలాగే బంధం దూరమైందని బాధపడుతున్నావు కదా, కానీ నీ బాధ దూరమైందని నువ్వు అసలు బాధపడవద్దు. నీ బంధము దూరమైందని కూడా నువ్వు బాధపడవద్దు. ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ బంధం నిన్ను అర్థం చేసుకోలేదు, నిన్ను దూరం పెట్టింది. కానీ నీవేమిటో, నీ గుణమేమిటో, నీ మంచితనం ఏమిటో నీ బంధానికి తెలిసేలా చేస్తున్నాము తల్లి. అతి త్వరలోనే నువ్వు కోరుకున్న బంధం నీ వద్దకు వస్తుంది బిడ్డ. నీవు ఇష్టపడిన బంధంతోనే నీవు సంతోషంగా ఉంటావమ్మా. నీవు బాధపడటం సహజమే తల్లి. భర్త అనేవాడు భరించేవాడులా ఉండాలి, బాధ పెట్టేవాళ్ళ ఉండకూడదు. కానీ నిన్ను ఎన్నో బాధలు పెట్టాడమ్మా. నిన్ను అర్థం చేసుకోకుండా చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించాడు. అయినా సరే నువ్వు ఎంతో ఓర్చుకొని నా భర్త నాకు కావాలి, నా భర్తతోనే ఉండాలి అని, ఆయన పాదాల దగ్గరే ఉండాలని ఎన్నో బాధలు పడుతూ ఎన్నో అవమానాలు దిగమింగుకొని ఉన్నావు. కానీ అతను అర్థం చేసుకోకుండా నిన్ను, నీ బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయాడు కదా తల్లి. ఎంతో వేదనాభరితంగా ఉంది నీ మనసు. చాలా బాధపడుతున్నావు. నీ భర్తకు బుద్ధి చెప్పి నీ గురించి, నీ పిల్లల గురించి అర్థం చేసుకొని జీవితాంతం మిమ్మల్ని సంతోషంగా చూసుకునేలా చూసే బాధ్యత నాది తల్లి. నీవు దిగులు పడింది చాలు, నువ్వు ఎదురు చూసింది చాలు. నీ ఎదురు చూపులు ఫలించాయమ్మా. అతి త్వరలోనే నీ బంధాన్ని దగ్గరికి చేరుస్తాను. నీ బంధంతో కలిసి సంతోషంగా ఉంటావు. ఇక నీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. బంధం దూరం అవుతుంది అనే మాటే ఉండదు తల్లి. సంతోషంగా ఉంటావు తల్లి. నేను నీకు మాట ఇస్తున్నాను కదమ్మా. ఈ చిన్న పని చేయి.
ఈ కార్తీక మాసంలో ఈ పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధిస్తూ ఉండు. అర్ధనారీశ్వర స్తోత్రం కూడా చదువు. ఇలా చేస్తే నీ బంధంలో మార్పు వచ్చి నిన్ను త్వరగా చేరుకుంటుంది. నా మీద నమ్మకంతో నిర్భయంగా ఉండు అని బాబావారైతే ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు.